చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. దాదాపు 2 లక్షల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. ప్రమాణ స్వీకార మహోత్సవ సభా వేదిక నుంచి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులో నిర్వహిస్తున్నారు. ఈ ఐటీ పార్కులో దాదాపు 2 లక్షల మంది కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2 లక్షల మందికి కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. అయితే రేపు జరిగే ఈ కార్యక్రమానికి ఏ ఒక్క చిన్న లోపం కూడా జరగకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకొని పూర్తిగా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే 2.5 ఎకరాలలో వేదిక నిర్వహిస్తున్నారు. అయితే 2.5 ఎకరాల్లో వేదిక ఉండగా 11.5 ఎకరాల్లో గ్యాలరీలు, వివిధ రకాల గ్యాలరీలు, విఐపి గ్యాలరీలు, వివిఐపి గ్యాలరీలు, అదేవిధంగా మహిళా గ్యాలరీలు, అదేవిధంగా పురుషులకు సపరేట్ గ్యాలరీలు, ఇట్లా దాదాపు 11.5 ఎకరాల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎటువంటి వర్షం వచ్చినా కానీ, ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కానీ, ఎక్కడా కూడా గ్యాలరీలో ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, ఎక్కడా కూడా ఏ విధంగా నీళ్లు కూడా లోపలికి రాకుండా పూర్తిగా వాటర్ ప్రూఫ్ టెంటులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో చూసుకున్న అనుభవాలు ఎక్కడైతే గతంలో చూసుకున్నామో, గతంలో జరిగిన కార్యక్రమాల్లో వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు పడటం, అదేవిధంగా ఎలక్ట్రికల్ విద్యుత్ షాకులు తగలటం, ఇటువంటి ఏవీ లేకుండా ముందస్తుగానే పూర్తిగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అయితే 60 అడుగుల పొడవుల సభావేదిక నిర్వహిస్తున్నారు. 8 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఈ సభావేదిక నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే సభావేదికను పూర్తి స్థాయిలో దాదాపు నిర్మాణం పనులు పూర్తి చేశారు. అయితే మిగతా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ 2 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కేడరు, అదే నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఏ ఒక్క చిన్న లోపం కూడా జరగకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పోలీసు బలగాలు కూడా పూర్తి స్థాయిలో సభా వేదికకు చేరుకొని ఉన్నాయి. అయితే రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ప్రధానమంత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిన వెంటనే అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఎక్కడా కూడా భద్రతా పరంగా ఏ విధమైన ఇబ్బంది వాటిల్లకుండా భద్రతా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఇక్కడ సభావేదిక తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు కూడా దాదాపు 1:20 సభావేదిక వద్ద మోడీ ఉండటం, అదేవిధంగా 1:20 తర్వాత తిరిగి మోడీ ప్రయాణం చేయటం, ఈ కార్యక్రమాల మధ్యలో ఎక్కడా కూడా ఏ విధంగా కూడా మోడీ రూట్ మ్యాప్లో ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మోడీ రూట్ మ్యాప్లో ప్రజలు ఎక్కడ అభ్యంతరాలు లేదంటే ప్రజలు ఎక్కడక్కడ ముందు రోడ్డు మధ్యలోకి రాకుండా ఉండటానికి పూర్తిగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఫినిషింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనా రేపు ఉదయం జరగబోయే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొనే విధంగా ఏ నాయకులు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్, HM టీవీ, విజయవాడ.